మా నాన్న కారణ జన్ముడు, ఆయన నాకు ఒక్కడికే కాదు తెలంగాణకే జాతికి హీరో. కేటీఆర్ చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు. తెలంగాణ పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వాక్యాట. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథ. మధుసూనాచారి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలట. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భాగోద్వేగం. వన్డే 2020 టెస్ట్ ఏదైనా ఆయన ఆడగలరు. హరీష్ రావు అవసరమైతే డిఫెన్స్ కూడా ఆడతారని, 6లు కొడతారని కామెంట్ అట. అయితే కారణ జన్ముడు కావచ్చు, మీ నాన్న మీకు గొప్పవాడే. మాకు కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తిగా మేము కీర్తిస్తాం, కరెక్టే, మేము కాదనట్లేదు. కానీ మీ నాన్న మీ కారణ జన్ముడే కావచ్చు, కానీ తెలంగాణ 4 కోట్ల ప్రజల కారణ జన్ముడైతే కాదు వాస్తవానికి. అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఎవరి తండ్రి వాళ్ళకి గొప్ప. కానీ నువ్వు ఇంటి పక్కన మీద రుద్దదు కానీ అభిప్రాయాలు రుద్దుతామా? రుద్దాం. మరి ఇక్కడ ఎందుకు రుద్దుతాను? మరి ఇక్కడ ఏమనంటే మళ్ళీ తండ్రి చేతిలో పెట్టినమాట. ఎందుకు పెట్టాలి? నిన్నగాక మొన్న చదివాను, కాళేశ్వరం లోపల అది కూలిపోతుంది, మళ్ళీ అది ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయలేము, ఖచ్చితంగా మళ్ళీ దాన్ని చేయాలని చెప్పాడు. కూల్చాల్సిందే, మళ్ళీ కూల్చి కట్టాల్సిందే అని చెప్పాడు. దానికోసం ఎన్నుకోవాలా? మిగులు రాష్ట్రాన్ని నిండు పార్లమెంట్ లోపల నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, మిగులు బడ్జెట్ని కాస్త అప్పల కుప్పగా మార్చారు, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మొత్తం కథం చేసినామని చెప్పినందుక మన దేశం చేతులు పెట్టడానికి. ఏది ఏమైనా కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో ఫెయిల్యూర్ అయిపోయింది. 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఆగినాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ ఉందా? అవును. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎల్లంపల్లి లేదా? ఎల్లంపల్లి అనేది పక్క పెట్టండి మొన్న. అయితే కడెం ప్రాజెక్ట్ అనేది గత సంవత్సరం మొత్తం ప్రాజెక్టు మీదకి ఎక్కిపోయినాయి నీళ్ళు. పోయినాయా? ఇంకా గట్టిగానే ఉంది. 1-2 గేట్లేమో దెబ్బతిన్నాయి. నాగార్జున సాగర్ వాటికి ఇంకా చెక్కు చెదరలే. ఇవి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దాటకముందే ఎందుకు ఇట్లా అయినాయి అంటే ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎత్తిపోతల పథకంలో భాగంగా జరిగినాయి కాబట్టి ఇబ్బంది జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథ అంట. మధుసూనాచారి గారు చెప్తారు. మధుసూనాచారి గారి నుంచి చెప్పాలంటే ఆయన కులం కోసం ఏనాడు కూడా బీసీ కులం కోసం కొట్లాడిన సందర్భం లేదు. ఆయన ఒక బీసీ బిడ్డ. విశ్వకర్మ కులానికి ఆయన కనీసం కార్పొరేట్ అంటే కేసీఆర్ దగ్గర కూర్చొని కేసీఆర్ మీద ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాడు. కనీసము విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేని వ్యక్తి మధుసూనాచారి. ఇక్కడ చెప్పుకోవడానికి కులానికి మాకు సిగ్గు అవుతుంది, మేము కూడా అదే కులానికి సిగ్గు అవుతుంది మాకు, కానీ చెప్పుకోవడం వేస్ట్. ఎందుకంటే కనీసము ఎవరికి ఏం చేయలేని బాపత ఆయన ఈరోజు కేవలం భజన 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 భజన. కేసీఆర్ ఇక్కడ ఏమన్నాడా అంటే కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథమాట. ఎందుకంటే ఇన్ని రోజులు కళ్ళు తెరవలేదా? నిద్రపోయిండా? నిద్రపోయిండా? ఇంకా 4 సంవత్సరాలు తెరవడు. అంటే కాదు, కేసీఆర్ కళ్ళు తెరిస్తే కళ్ళు తెరవకుండా రోజు కళ్ళు మూసుకొని ఉంటాడా? నేను అడిగేది నీకు అర్థమైంది ఉంటా. రోజు కళ్ళు మూసుకొని ఉంటాడా? మరి ఇప్పటికైనా కేసీఆర్ గారిని కళ్ళు తెరవని చెప్పచ్చు కదా, చెప్పాలి కదా. కళ్ళు తెరిస్తే అభివృద్ధి అనేది కొంచెం ముందుకు కనబడుతుంది కదా.